శ్రియః కాంతోనంతో వరగుణగణైకాస్పదవపుః హతాశేషావద్యః పరమఖపదో వాంగ్మనసయోః అభూమిర్భూమిర్యో నతజనదృశామాదిపురుషో మనస్తత్పాదాబ్జే పరిచరణసక్తం భవతు మే. పరమ పవిత్రమైన ఈ వైశాఖ మాసంలో తిరుమల గిరి సానువులలో ఉన్న తిరుపతి క్షేత్రంలో సాక్షాత్తు కలియుగ ప్రభువైనటువంటి ఆ వెంకటపతి యొక్క అన్నగారుగా పిలుచుకునే గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజున గోవిందరాజస్వామి వారు సూర్యప్రభ వాహనమును అధిష్ఠించి అర్చక వరేణ్యుల చేత కర్పూర హారతిని అందుకుంటున్న పరమాత్మను చూసి మనమంతా ఒక్కసారి నమస్కరించుకుందాం. గోవిందరాజస్వామి ఈ రోజున భక్తులందరినీ అనుగ్రహించటానికై ఎన్నో వాహనములను అధిష్ఠించి ఈ రోజున సాక్షాత్ ఈ లోకం మొత్తము కూడా ఎవరి యొక్క కాంతి కిరణముల ప్రసరించటం వలన ఈ లోకము యొక్క మనుగడ ఉంటుందో అటువంటి సూర్యుడి యొక్క ఆ సూర్య గమనము లేనిదే సంపూర్ణ లోకమునకు ఈ దినము యొక్క పరివర్తనం అనేటువంటిది ఎక్కడా కూడా ఉండదు. అటువంటి మధ్యందిన మార్తాండుడైనటువంటి ఆ సూర్యుడిని అధిష్ఠించి ఆ సూర్యుడునే వాహనముగా మలుచుకొని ఆ పరమాత్మ ఈ రోజున గోవిందరాజస్వామి మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నారు. సూర్యభగవానుడు కూడా స్వామి చెంత ఉండి ఎంతో వైభవంగా తన యొక్క ప్రకాశమును ఇంకా తాను పెంపొందించుకుంటూ పరమాత్మ దగ్గర పరమానంద డోలికలలో ఆయన కూడా విహరిస్తూ పరమాత్మను తనపై అధివసింపచేసుకొని భక్తులందరికీ అనుగ్రహాన్ని పంచే విధంగా తాను కూడా సాహ్యపడుతూ ఉన్నాడు. అలా గోవిందరాజస్వామి వారి యొక్క ఆలయ శోభ బ్రహ్మోత్సవ కాంతులను ఈనుతూ అద్భుతంగా భక్తుల యొక్క మనస్సులలో పరమానందమైనటువంటి గొప్పదైన బ్రహ్మోత్సవ వైభవం మొత్తాన్ని కూడా ఆవిష్కరిస్తూ ఉన్నది. అలా గోవిందరాజస్వామి వారు ఈ రోజున సూర్యప్రభ వాహనంపై మనందరికీ దర్శనాన్ని ఇస్తున్నారు. అందుకే అన్నారు, సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతిగభస్తిభిః అని అన్నారు. ఈ ఆదిత్యుడు కూడా సమస్త దేవతలకు కూడా ఆత్మ అయినటువంటి వాడు అని మనకి రామాయణం ద్వారా స్పష్టంగా ఆదిత్య హృదయంలో తెలుస్తూ ఉన్నది. అంటే అంతేకాదుట, ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతిగభస్తిభిః అని అన్నాడు. అంటే తన యొక్క రశ్మి చేత ఆ కిరణముల చేత లోకములను అన్నిటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. దేవాసురులకందరికీ కూడా వాళ్ళ యొక్క లోకములకు తన కాంతి కిరణములతో సంపూర్ణంగా రక్షిస్తూ ఉన్నాడు అని మనకి రామాయణంలో తెలుస్తూ ఉంది. ఉపనిషద్వాక్యం ఏం చెప్తోందండి అంటే, ఆ సూర్యప్రభ వాహనమును అధిష్ఠించినటువంటి పరమాత్మ ఎటువంటి వాడు అంటే, భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య. ఈ సూర్యుడు సమస్త లోకములకు తన యొక్క కిరణములను ప్రసరింపచేస్తూ ఉంటే ఆ సూర్యుడు కూడా ఈ పరమాత్మ వలన భీతి పొందటము అంటే అక్కడ అర్థం ఏమిటంటే, ఆ పరమాత్మ యందు ఉన్నటువంటి ప్రీతి భావనతో ఆ గౌరవ భావనతో ఆయన కూడా కాస్త మనస్సు యందు భీతిని పెట్టుకున్నటువంటి వాడై ఆ భయముతో స్వామి గనక నేను మళ్ళీ ఈ లోకమును మొత్తమును కూడా కిరణములను ప్రసరింపచేయకపోతే పరమాత్మ ఏమంటాడా అని ఆ భీషుడై ఆయన కూడా భయముతోటి ఉదయాన్నే ప్రకాశించి లోకం మొత్తాన్ని కూడా రక్షిస్తాడట. అలా ఉపనిషద్ వాక్యం చెప్తూ ఉన్నది. అలా లోకం మొత్తానికి మనుగడకి కారణమైనటువంటి భగవానుడు సూర్యుడైతే, అందుకే ఆ సూర్యుడిని అధిష్ఠించినటువంటి ఆ దేవాధిదేవుడు
సమస్తమైనటువంటి ఆ సూర్యుడికి కూడా ఆ తేజస్సులో ఆ తేజస్సు ఇంకా మరింత కాంతివంతంగా మరింత అభివృద్ధి చెందటానికి తోడ్పడేటువంటి వాడు ఆ పరమాత్మ. అందుకే అన్నారు దేవాధిదేవుడు అనేటువంటి మాట ఊరికనే రాలేదు. ఇకపోతే సూర్య భగవానుడు ఎటువంటి వాడండి అన్నప్పుడు మనకి చెప్పారు, సూర్య ఆత్మ జగతః తస్థుషశ్చ అనేటువంటి మాట అన్నారు. అంటే సమస్తమైనటువంటి ప్రాణికోటికి కూడా వారికి ఆత్మయందు మనస్సు యందు ఎటువంటి వైక్లభ్యం పొందకుండా వారందరూ ఉండాలి అంటే ఆ సూర్య భగవానుడి యొక్క ఉపాసన చేయాలి. ఆ సూర్య భగవానుడు సూర్యాంతర్వర్తిగా ఉన్నటువంటి వాడు పరమాత్మ. ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః అనే మాట అంటారు. అలా సూర్యమండలము యందు ఉన్నటువంటి ఆ పరమాత్మ ఎల్లప్పుడూ మనందరి చేత ధ్యానింపదగినటువంటి వాడు అని మనకి ప్రమాణవాక్యం కనిపిస్తూ ఉన్నది. అందుకే ప్రతినిత్యము కూడా సూర్యోపాసన సూర్య నమస్కారములు అనేటువంటివి మనందరికీ సనాతన పరంపరలో వచ్చిన మనందరికీ కూడా విధింపబడినటువంటివి. ఆ సూర్యుడికి అర్ఘ్యమిచ్చేటువంటి ప్రక్రియ కూడా సనాతన భారతీయ పరంపరలో ఉన్నది. అలా ప్రకృతికి సంపూర్ణ ప్రకృతికి కూడా చైతన్య ప్రదాత అయినటువంటి వాడు సూర్య భగవానుడు. అంతేకాదుట అండి, ఆ చైతన్యము వలన ఆ సూర్య కిరణముల వలన పెరిగేటువంటి ఆ పైరు పంటలు ఇవన్నీ కూడా సంపూర్ణంగా పైరు పంటలన్నీ కూడా ఆ ఓషధులకు అధిపతి చంద్రుడైతే అతని వలన వృద్ధి చెందేటువంటి ఓషధులు మొదలైనటువంటివన్నీ కూడా ఆ సూర్యప్రభ వలన మాత్రమే మనందరికీ ఆ ఓషధులన్నీ మన చేతికి వస్తున్నాయి పెరిగి. అట్లా ప్రపంచానికి వెలుగు ప్రసాదించేటువంటి ఆ సూర్యనారాయణుడిని నేనే అనేటువంటి తత్వాన్ని చెప్పడం కోసమై ఆ పరమాత్మ ఈ రోజున సూర్యప్రభ వాహనమును అధిష్ఠించి భక్తులందరికీ కూడా తన యొక్క దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఆ ఆయురారోగ్య ఐశ్వర్యములను ప్రసాదించటానికే తాను కూడా సంసిద్ధంగా ఉన్నాడనమాట. అలా ఆ పరమాత్మను గోవిందరాజస్వామి వారిని మనమందరం కూడా వీక్షిద్దాం. ఆ పరమాత్మ యొక్క తత్వమును అర్థం చేసుకుందాం. సూర్యప్రభ వాహనమును అధిష్ఠించినటువంటి ఆ గోవిందరాజస్వామి వారిని మనందరం కూడా దర్శించుకుంటూ ఉందాం. అందుకే మనకి అంటారు ఒక మాట, అస్తవ్యస్తత్వశూన్యో నిజ రుచిర నిశానశ్వర కర్తుమీశః విశ్వం వేష్మేవ దీప ప్రతిహతతిమిరం యః ప్రదేశస్థితోపి అనేటువంటి ఒక మాట అంటారు. అంటే ఆ లోకంలో సాధారణంగా మనకి దీపమే ఒక ప్రకాశాన్ని ఇస్తుందంటే ఆ దీపము కంటే విలక్షణమైనటువంటి దీపము అనదగినటువంటి వాడు సూర్యభగవానుడు. అలా దీప ప్రకాశం కంటే విలక్షణమైనటువంటి ఆ రవి ప్రకాశ అంకురం ఎట్లాంటిదయ్యా అంటే సామాన్యమైనటువంటి కాదుట. అందుకే లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు కానీ ప్రతి ఒక్క ప్రాణి ఆరోగ్యంగా జీవించాలి అంటే ఆయన యొక్క అనుగ్రహం కావాలి. అందుకే అంటారు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనేటువంటి ఒక మాట అంటారు. కాబట్టి సంపూర్ణంగా మనకి ఆయురారోగ్యములు పుష్టిగా ఉండాలి అంటే దానికి ప్రధానమైనటువంటి ఆ కొలిచే దైవము కానీ ఆ ఉపాసనా దైవం ఎవరు అంటే ఆ పరమాత్మయే సూర్య భగవానుడే. అందుకే జ్యోతిష శాస్త్రంలో కూడా ఆత్మ ప్రభావశక్తిశ్చ పితృచింతారవే ఫలం అనేటువంటి మాట చెప్తారు. సూర్యగ్రహ ఫలితాన్ని చెప్తూ ఆ సూర్యోపాసన వలన ఆ సూర్యగ్రహ ప్రభావం వలన ఆత్మశక్తి అనేటువంటిది పెరుగుతుంది అనే మాట అంటారు. అంతేకాదుట అండి, నేత్రశక్తి పెరుగుదలకి అలానే ఆ హృద్రోగ నివారణకి కూడా సూర్య భగవానుడిని ఆరాధన చేయాలి అనేటువంటి మాట చెప్తారు. అందుకే రామాయణంలో కూడా రావణాసురుడి దగ్గరకు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యుద్ధం ముందుగా అగస్త్యుడు ఉపదేశించినటువంటిది అగస్త్యుడు శ్రీరామచంద్రమూర్తి దగ్గరకు వచ్చి ఆ ఉపదేశం చెప్పినటువంటిది ఆదిత్య హృదయం అద్భుతమైనటువంటిది. అందులో ఆయన చెప్తారన్నమాట,
ఏమంటారండి? ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రోధనదః కాలో యమస్సోమో హ్యపాంపతి అనేటువంటి మాట అంటారు. అంటే సమస్తమైనటువంటి దేవతా స్వరూపములు ఏవైతే ఉన్నాయో ఆ స్వరూపములన్నింటినీ కూడా మనం ఆదిత్యుడి యందు దర్శనం చేయవచ్చు అనేటువంటి మాట అంటారు. ఆ సమస్తమైనటువంటి ఆ సూర్య భగవానుడి యొక్క దేహమే సమస్త దేవతామయం. కాబట్టి అందుకే చెప్పారు, ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి. అనేక దేవతా విశేషణములన్నింటినీ కూడా సమస్తమైనటువంటి దేవతలను అందరినీ కూడా మనం ఆ సూర్య భగవానుడు యందు దర్శించవచ్చు. పరమాత్మ ఇచ్చేటువంటి సందేశము కూడా అదే. లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు యందు అంతర్యామిగా ఉండేటువంటి వాడిని నేనే అనేటువంటి మాటని పరమాత్మ ఎప్పుడూ కూడా మనకి ఒక సందేశంగా వాహనంపై అందిస్తూ ఉంటారు. కాబట్టి నిత్యం ప్రకాశించేటువంటి ఆ సూర్య భగవానుడు కూడా ఆయన అంత కాంతితో ప్రకాశిస్తూ ఉన్నాడు అంటే దానికి కారణం పరమాత్మయే. కాబట్టి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వలనే పిపీలికాది బ్రహ్మపర్యంతం సంపూర్ణం కూడా ఆయన యొక్క అనుగ్రహం వలన మాత్రమే ఈ లోకంలో కదులుతూ ఉంటుంది. ఆ యొక్క సందేశాన్ని అందించటానికి పరమాత్మ ఈ రోజున మనకి దర్శనాన్ని అందిస్తూ ఉన్నారు. హరే మురారే మధుకైట భారే గోవింద గోపాల ముకుంద శౌరే. 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 అనంత శ్రీధర గోవింద కేశవ. అనంత శ్రీధర గోవింద కేశవ. ముకుంద మాధవ నారాయణ హరే. ముకుంద మాధవ నారాయణ హరే. అనంత శ్రీధర గోవింద కేశవ. అనంత శ్రీధర గోవింద కేశవ. ముకుంద మాధవ నారాయణ హరే. ముకుంద మాధవ నారాయణ హరే. హరే మురారే. దేవకీ తనయా గోపికా రమణ. దేవకీ తనయా గోపికా రమణ. దేవకీ తనయా గోపికా రమణ. దేవకీ తనయా గోపికా రమణ. భక్త ఉద్ధరణ త్రివిక్రమ. దేవకీ తనయా గోపికా రమణ. దేవకీ తనయా గోపికా రమణ. భక్త ఉద్ధరణ త్రివిక్రమ. భక్త ఉద్ధరణ త్రివిక్రమ. హరే మురారే మధుకైట భారే గోవింద గోపాల ముకుంద శౌరే. హరే మురారే. హరే మురారే మధుకైట భారే గోవింద గోపాల ముకుంద శౌరే. హరే మురారే మధుకైట భారే
దేవదేవుడైన గోవిందరాజస్వామి సూర్యప్రభ వాహనంపై మనందరికీ ఈ రోజున దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు. సమస్తమైనటువంటి భక్తులందరూ కూడా వారి వారి నృత్య ప్రదర్శనలను, అలానే కళాకారులంతా వారి వారి కళలను అన్నింటినీ కూడా ఆ ప్రతిభా విశేషాలను స్వామి ముందు కనబరిచి ఎంతో తన్మయత్వంతో పరమాత్మ యొక్క నామస్మరణ చేస్తూ ఆ ఉత్సవంలో వైభవంగా పాల్గొంటూ ఉన్నారు. ఈ కళాకారులు ఒక ప్రక్క, వేద మంత్రములు, ఆ వేద పారాయణ చేస్తూ ఉన్నటువంటి వేద పండితులు, అలానే ఆళ్వారులు సాయించినటువంటి ఆ జీయర్ స్వాముల వార్లు వారి శిష్యగణంతో పఠించేటువంటి పాసురములు కావచ్చు, దివ్య ప్రబంధములు, అలానే అర్చకవరేణ్యులందరూ భక్తి ప్రపత్తులతో అందించేటువంటి ఆ కైంకర్యముల నడుమ ఆ గోవిందరాజస్వామి వారి యొక్క ఉత్సవ వైభవం అంబరాన్ని చుంబిస్తుంది అనడంలో ఎంతమాత్రము సందేహం లేదు. సంవత్సరమునకు ఒక పర్యాయము జరిగేటువంటి బ్రహ్మోత్సవం వైశాఖ మాసంలో, అది కూడా అటువంటి వైశాఖ మాసంలో ఆ గ్రీష్మ తాపమంతా కూడా పెరుగుతూ ఉన్న సందర్భంలో తాపమును సైతము లెక్క చేయక పాపమును పోగొట్టుకోవటానికి భక్తులంతా బార్లు తీరి అలా గోవిందరాజస్వామి వారి యొక్క ఉత్సవ వైభవం మొత్తాన్ని వీక్షించి పరమానంద డోలికలలో విహరిస్తూ ఉన్నటువంటి వైనాన్ని వీక్షించాం. ఆ పరమాత్మ కూడా సప్తాశ్వవాహనుడు, సప్తాశ్వములతో పూంచబడినటువంటి ఆ సూర్యప్రభ వాహనం. అందుకే ఆ 7 అశ్వములకు కూడా వైశిష్ట్యం ఉంది అని చెప్తారు. ఆయనకి రథసారథి ఎవరండి అంటే అనూరుడు అని పేరు. గరుత్మంతుడికి సాక్షాత్తు సోదరుడుగా మనకి పురాణ వాంగ్మయంలో కనిపిస్తూ ఉన్న గొప్పదైన విషయం. అలా ఆ సూర్యప్రభ వాహనంపై స్వామివారు అధిష్ఠించి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. మరి సూర్య భగవానుడి యొక్క కిరణములు ఎటువంటివండి అంటే న్యకుర్వన్నోషధీశే ముషిత రుచి శుచే ఔషధీ ప్రోషితాభా భాస్వద్గ్రావోద్గతేన ప్రథమమివ కృతాభ్యుత్గతి పావకేన అనే మాట అంటారన్నమాట. అలా ఏమిటంటే చంద్రుడు సమస్తమైనటువంటి ఓషధులకు అధిపతి అనటం మనకి శాస్త్ర సంప్రదాయ ప్రసిద్ధమే. రాత్రులలో ఆ చంద్రకాంతిని గ్రహించి ఆ ఓషధులన్నీ కూడా పరిపుష్టమవుతాయి. అలానే ఆ ఓషధులన్నింటికీ కూడా పత్ని, ఆ ఓషధులనేటువంటి పత్నులందరికీ కూడా అధిపతి అయినటువంటి వాడు చంద్రుడు. అందుకే ఓషధీషుడు అనేటువంటి ఒక మాట ఉన్నది. అలా ఆ చంద్రుడు, సూర్యుడు ఉదయించగానే ఆయన యొక్క కాంతి ఏదైతే ఉందో కాస్త సన్నగిల్లుతూ ఉంటుంది. చంద్రుడు వెలవెలపోతున్నట్లుగా కనిపిస్తాడనమాట. ఆ తమ పతికి ఓషధులు చింతిస్తాయి. తమ పతికి కలిగినటువంటి ఆ విపత్తును చూసి ఆ ఓషధులు కూడా శోకము చేత సంతప్తములైపోతాయన్నమాట. ఆ సంతప్తములైపోగానే వాటి యొక్క కాంతులన్నీ కూడా కాస్త తగ్గిపోతూ ఉంటాయి. సూర్యుడు మొదలే శోకంతో ఉన్నటువంటి ఆ ఓషధుల యొక్క కాంతిని తన యొక్క ఉదయకాలపు కాంతులతో మరీ ఇంకా మరుగుపరుస్తూ ఉన్నాడనమాట. చివరిగా చెప్పవలసినటువంటి తాత్పర్యం ఏమిటి అంటే ఆ ప్రాతకాలీన సూర్యుడి యొక్క లేత ఎరుపు వన్నెగల కిరణములు, ఆ మొలకలు ఏవైతే ఉన్నాయో ఆ కిరణాంకురములు, ఆ కిరణముల యొక్క ప్రసారములు ఆ భక్తుల యొక్క అనభిమతములు ఏవైతే ఉన్నాయో ఆ అనభిమతములనన్నింటినీ కూడా పోగొట్టుగాక. అనభిమతములు అంటే మనకు ఏవైతే దేనినైతే మనం ఇష్టంగా ఉంటామో ఆ ఇష్టం అన్నింటికీ కూడా వ్యతిరేకంగా అయిష్టములు ఏవైతే మన శరీరంలో ఉంటాయో
ఆ అయిష్టములనన్నింటినీ కూడా, ఆ ఈతి బాధలనన్నింటినీ కూడా మన నుండి పోగొట్టుగాక. ఏవి పోగొడతాయండి అంటే ఆ సూర్య కిరణములే వాటికే అంత శక్తి ఉన్నాయట. అందుకే చెప్పారు, పక్షఛేదం వృణాశ్రుత ఇవ దృశతో దర్శయన్ ప్రాతరద్రేహే ఆ తామ్రస్తీవ్రభావోరనభితమతనుదే ఆ అనభిమతే అనేటువంటి మాట చెప్పిన తర్వాత అభ్యుదయ అస్తు అనేటువంటి మాట అంటారు. అట్లా ఆ ఉదయ రవికాంతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంపూర్ణంగా పర్వత శిలలపై ప్రసరించటంతో అనభిమతమైనటువంటివి అశుభములన్నీ కూడా మనలో ఎట్లా అయితే తొలగిస్తాయో ఆ కిరణములన్నీ కూడా ఆ ఉదయ రవికాంతులు ఆ పర్వత శిలలపై ప్రసరించటంతో ఆ ఇంద్రుడి చేత ఆ ఇంద్రుడు సంపూర్ణంగా పర్వతముల యొక్క పక్షములు ఏవైతే ఉన్నాయో ఆ రెక్కలనన్నింటినీ కూడా సంపూర్ణంగా నరికివేస్తాడు కదా. అలా ఆ నరికివేసినటువంటి గాయముల నుండి రక్తం స్రవిస్తుంది కదా. ఆ రక్తము స్రవించటంతో ఎలా అయితే ఎరుపదనం కనిపిస్తుందో పర్వతముల యొక్క శరీరం మీద, అలా సూర్యకాంతులు ఆ పర్వత శిలల మీద పడినప్పుడు అంత ఎరుపుగా కనిపిస్తాయి అన్నమాట. అవి ఇంద్రుడి చేత నరకబడినటువంటి ఆ రెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ రెక్కలు పోవటం వలన వచ్చినటువంటి రుధిరమా అన్నట్లుగా అలా కనిపిస్తుంది. అంత ఎర్రగా ఉంటాయి అని చెప్పటంలో ఉన్నటువంటి తాత్పర్యం అన్నమాట. గభస్తి ఉద్గమోవహ అనే మాట చెప్తారు. అలా ఆ తామ్రస్తీవ్రభానోహో అనభిమతనుదేహే తాత్ గభస్త్యుద్గమోవహ అనేటువంటి మాట మయూర కవి ప్రయోగిస్తాడనమాట. అటువంటి ఆ గభస్తి కిరణములు ఏవైతే ఉన్నాయో ఆ కిరణములు మనందరినీ కూడా కాపాడుగాక. ఆ కిరణములే ఆ గోవిందరాజస్వామి వారి యొక్క వాహనం పైన సూర్యభగవానుడు ఈ రోజున ఇక్కడ వాహనంగా ఉన్నప్పటికీ తన యొక్క దీధితులు ఆ కిరణములు ఏవైతే ఉన్నాయో ఆ కిరణములను అన్నింటినీ కూడా ఇక్కడ ప్రసరింపచేస్తూ తన యొక్క వాహనం, ఆ వాహనంపై స్వామి అధిష్ఠించి ఉండటం వలన ఎంతో పరమానందాన్ని పొందుతూ ఉన్నారు. జీయర్ స్వాములు వీరందరూ కూడా స్వామి యొక్క కైంకర్యంలో పాల్గొంటూ ఆ దివ్య ప్రబంధములను అన్నింటినీ కూడా పఠిస్తూ అద్భుతంగా స్వామి యొక్క కార్యక్రమంలో, ఈ యొక్క బ్రహ్మోత్సవంలో, సూర్యప్రభ వాహనంలో వారందరూ కూడా భాగస్వాములవుతూ ఉన్నారు. ఆ సూర్యుడి యొక్క కాంతి ఏదైతే ఉందో 7 రంగులతో కూడి ఉంటుందన్నమాట. ఆ కాంతి వర్ణాలనే 7 గుర్రాలుగా చెప్తారు. సప్తాశ్వుడు సప్తసప్తి అని అన్నారు. వాస్తవానికి వేగమనేది ఒక్కటే అతని గుర్రం. అంటే ఇతర గ్రహాలకు నెమ్మదిగా త్వరగా వెళ్ళడం అనేటువంటిది ఉంటుంది. సూర్యుడికి గమనం ఒక్కటే, దాని పేరే సప్త. కాగా సప్త అనేటువంటి పేరు కలిగినటువంటి గుర్రం, ఆ అశ్వం అనగా ఆ కాంతిగమన వేగం ఒక్కటే 7గా వర్ణితమవుతుంది అనే మాట చెప్తారు. ఈ విషయాన్ని స్పష్టంగా వేదంలో అరుణ ప్రశ్న అని ఉన్నదన్నమాట. దాంట్లో స్పష్టంగా వివరిస్తారు. స్థూల దృష్టికి కాంతి కిరణం 7 రంగులతో గోచరించినప్పటికీ కూడా అతి నీలమైనటువంటి లోహితాది కిరణాలు కోట్ల కొలది ఉన్నాయి అని మనకి పేర్కొంటున్నారు శాస్త్రజ్ఞులు కూడా. అశ్వములు అంటే కిరణములే అని అంటారు. అలా అశ్నుతే గమనేన ఇతి అశ్వః అనేటువంటి మాట ఉన్నది. గమనంతో వ్యాపించేది అని మనకి వ్యుత్పత్త్యర్థం స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఈ కిరణములన్నీ కూడా గమనంతోనే వ్యాపిస్తాయి కాబట్టి అశ్వములయ్యాయి అవన్నీ. అలానే హయః అనేటువంటి ఒక మాట ఉన్నది. అంటే హయతి అంటే గచ్చతి అని అర్థం. గచ్చతీతి హయః అంటే తొందరగా వెళ్ళేటువంటిది అని. అలా సప్తిహి అంటే ఇందాక చెప్పుకున్నాం గుర్రము అని ఒక పేరున్నది అని. అలా సపది సేవాది ధర్మేణ శపసమవాయే అనేటువంటి ఒక మాట అంటారు. అలా సేవాది ధర్మములతో కూడుకున్నటువంటిది అని ఇలా అనేక విషయాలుగా విశేషణాలను వర్ణిస్తూ ఉంటారు. అలా ఓంకారము యొక్క స్ఫోటనంలో మొదట కాంతి ఏర్పడింది. ఆ కాంతియే సూర్యుడు అని అంటారు. అలా ఆ అశ్వములు ఏవైతే ఉన్నాయో ఆ అశ్వాలే అతని యొక్క కిరణములు అని అంటారు. ఆ సూర్యుడంటే కిరణాలని, ప్రాణశక్తులను అన్నింటినీ, జలంలో ఉన్నటువంటి రసాన్ని మొత్తాన్ని కూడా స్వీకరించేటువంటి వాడు అయి ఖేచరుడైనాడు ఆయన.
ఆకాశంలో సంచరించేటువంటి వాడై ఈ లోకం మొత్తాన్ని సృష్టించేటువంటి వాడై ప్రాణులందరి యొక్క కర్మలకు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఆ కర్మలన్నిటినీ కూడా చేయటానికి ఒక ప్రేరణ కలిగిస్తూ ఉన్నాడు. అలా ప్రేరణ కలిగించేటువంటి ఆ సూర్యుడిని అధిష్ఠించినటువంటి పరమాత్మను దర్శించి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. ప్రవణం వందే రమ్యజామాతరమునిం సమారంభాం నాదయామునమధ్యమానత్వరాచార్య వందే గురుపరంపరా యోనిత్యమచ్యుతపదాంబుజ రామాయణాయ మేనే ఆత్మద్గుర భగేగసింద రామానుజత్యరణం ప్రపద్యే తనయామోదే ధర్మం భయమయమయన్మయానాం విరామం శ్రీమద్వరం దేవరం ప్రమాణమూర్ధన శ్రీమద్విరాయువాహన్ పరహారిమత్పరాముదమణ హరయామి హరిద్వంద్రవిప్రయాగారు వారి పరహారం వారి హరియన్ను వారి హృదయం రాయమలయా మందిరం మంగళమానవే அரங்கானுடன் பேரணிந்து திரள்ளவுடன் அரகமய பஞ்சு கலன் என்பது பலகாரன் மனிதர்களை எங்கள் சங்கெடுத்தான் தலைவராக பங்குபுகள் என் அமரையாயிரமனைத்து தங்குமானம் எனக்கு சாவித்தருளாவா
రండిగొండే నారాయణ ఎన్న ఆవియే అముదే చింతానందం సేవే భావే శ్రీ బృందం శ్రీవల్లభ చింతానందం సేవే భావే శ్రీ బృందం పాటుకుతర్కనగ భజన దీక్షం పాటుకుతర్కనగ భజన దీక్షం కుటిల దురితహర గుణదక్షం పాటుకుతర్కనగ భజన దీక్షం కుటిల దురితహర గుణదక్షం घटित महाफल घटित महाफल कल्पक वृक्षं चटुल रामानुज समदम वीक्षं चटुल रामानुज समदम वीक्षं सेवे भावे श्री बृंदं श्रीवल्लभ चिंतानंदं सेवे भावे श्री बृंदं क्रुद्धमृषामत कुंठन कुंतं क्रुद्धमृषामत कुंठन कुंतं बौद्धान्धकार भास्वन्तं क्रुद्धमृषामत कुंठन कुंतं बौद्धान्धकार भास्वन्तं शुद्धचेदमणि सुसरस्वन्तं शुद्धचेदमणि सुसरस्वन्तं सिद्धान्तीकृत चिन्मयकान्तं सिद्धान्तीकृत चिन्मयकान्तं सेवे भावे श्रीबृन्दं श्रीवल्लभ चिंतानंदं सेवे भावे श्रीबृन्दं चार्वाक गगन चण्डकुठारं चार्वाक गगन चण्डकुठारं सर्वापशास्त्र शतधारं चार्वाक गगन चण्डकुठारं सर्वापशास्त्र शतधारं निर्विकार गुण निर्विकार गुण निबिड श्री वेंकट निर्विकार गुण निबिड श्री वेंकट उर्वीधर संयोग गवीरम् उर्वीधर संयोग गवीरम् सेवे भावे
సేవే భావే శ్రీ బృందం సేవే భావే శ్రీ బృందం. గోవిందరాజస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవంలో సూర్యప్రభ వాహనంపై పరమాత్మ మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని అందిస్తూ ఉన్నారు. ఆ భగవంతుడి యొక్క మహిమ మనం వర్ణించటం ఏమాత్రము కూడా సాధ్యము కానటువంటిది. అందుకే భగవంతుడి యొక్క మహిమను వర్ణిస్తూ చెప్తారు, విష్ణోర్వీర్యాణికో వా కథయితు ధరణే కశ్చి రేణూన్ మిమీతే యస్యైవాంఘ్రిత్రయేణ త్రిజగదభిమతం మోదతే పూర్ణ సంపత్ యోసౌ విశ్వాని ధత్తే ప్రియమిహ పరమం ధామ తస్యాభియాయాం త్వద్భక్తా యత్ర మాత్యంత్యమృత రసమరందస్య యత్ర ప్రవాహః అనే మాట అంటారు. అంటే విష్ణోర్వీర్యాణికో వా కథయితు ధరణే కశ్చిరేణూన్ మిమీతే. అయ్యా, ఈ లోకంలో ఇసుక రేణువులను లెక్కించటానికి ఏ విధంగా అయితే సాధ్యము కాదో ఆ విధంగా పరమాత్మ సూర్యప్రభను అధిష్ఠించినటువంటి ఓ గోవిందరాజా, నీ యొక్క మహావిభూతులను వర్ణించటం ఎవరి వలన కూడా సాధ్యం కాజాలదయ్యా. యస్యైవాంఘ్రిత్రయేణ త్రిజగదభిమతం మోదతే పూర్ణ సంపత్. నీవు 3 అడుగులతో ఈ సమస్తమైన జగత్తు మొత్తాన్ని కూడా సంపూర్ణంగా స్వీకరించావు కదా నాయనా. నీ యొక్క విభూతి లీలా విభూతి అటువంటిది. నిత్య విభూతిలో ఉన్నటువంటి నీవు ఈ లీలా విభూతికొచ్చి, నిత్య విభూతి అంటే వైకుంఠం, లీలా విభూతి అంటే మనం నివసించేటువంటి సంపూర్ణమైన ఈ ప్రకృతి. ఆ నిత్య విభూతి నుండి లీలా విభూతికొచ్చాడు పరమాత్మ. నిత్య విభూతి అంటే ఆ వైకుంఠంలో నిత్యము ఎప్పుడూ కూడా తరగనటువంటి ఐశ్వర్యం అక్కడుంటుంది. ఈ ప్రాకృతం మనం నివసించేటువంటి ఈ లోకంలో ఉండే ఐశ్వర్యం మొత్తం కూడా లీల. అందుకే ఆయనకి ఒక ఖేల ఇదంతా కూడా. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఐశ్వర్యం మొత్తం కూడా శాశ్వతంగా ఎప్పటికీ కూడా ఉండదు. ఆ విషయాన్ని చెప్పటానికే పరమాత్మ అనేక అవతారములలో దుష్ట శిక్షణ కోసమని, శిష్ట రక్షణ కోసమని పరమాత్మ ఎలా అయితే అవతరిస్తారో, కేవలం ఆ కార్యము ఒక్కటే కాదు పరమాత్మకి, అనేక విషయములను మనకు అందించటం కోసమని, ఎంతో ఆయన యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటం కోసమని సంపూర్ణంగా వచ్చినటువంటి శాస్త్రములు కావచ్చు, అనేకములు కావచ్చు, అన్నింటి ద్వారా ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటమే ప్రధానమైనటువంటి లక్ష్యం. కాబట్టి దానికి కూడా కర్త ఆయనే అయ్యారు, కారయిత ఆయనే అయ్యారు, ప్రేరకుడు ఆయనే, అనుమోదకుడు ఆయనే సంపూర్ణంగా. కాబట్టి మన యొక్క కష్టమును చూసి పరమాత్మ సుఖంగా ఆయన కూడా ఉండలేడు పాపం. ఆయన కూడా మనస్సులో వీరందరికీ ఇన్ని ఉపాయములు ఉండగా ఏ ఉపాయాన్ని కూడా, ఇన్ని భక్తి మార్గములు అనేకములు ఉన్నాయి. ఇన్ని భక్తి మార్గములున్నప్పటికీ కూడా వీరందరూ కూడా ఎందువలన సరైన మార్గంలో పయనించలేకపోతున్నారే అనేటువంటి ఆవేదనను కూడా ఆయన మధ్య మధ్యలో వ్యక్తపరుస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఆ విషయాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకోవలసినటువంటి అవసరం ఎంతైనా మనకు ఉన్నది. ఆ వాహనమును అధిష్ఠించినటువంటి పరమాత్మ అలంకారప్రాయుడే, అలంకారమును సంపూర్ణంగా చేసుకొని భక్తులందరికీ కేవలం తన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూపిస్తూ భక్తులందరికీ కేవలం ఆనందాన్ని కలిగించడం ఒక ఎత్తు అయితే, ఆ పరమాత్మ తన యొక్క తత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం అర్థం చేయిస్తూ ఉంటాడనమాట ఆయన. అలా ఆ సూర్యప్రభ వాహనంలో కూడా ఆయన యస్యైవాంఘ్రిత్రయేణ త్రిజగదభిమతం మోదతే పూర్ణ సంపత్, కేవలం ఆయన యొక్క 3 అడుగులతో వామనావతారంలో సంపూర్ణంగా జగత్తు మొత్తాన్ని కూడా నియంత్రించాడు ఆయన 3 అడుగులతోటి. యోసౌ విశ్వానిధత్తే ప్రియమిహ పరమం ధామ తస్యాభియాయాం అనేటువంటి మాట అన్నారు. సమస్తమైనటువంటి విశ్వం మొత్తాన్ని కూడా ధరించి పోషిస్తూ ఆ పరమాత్మ ఆ
పరంధామంగా చేసుకున్నాడనమాట ఆ వైకుంఠాన్ని. అలా ఆ సర్వదా నివసించేటువంటి ఆ వైకుంఠంలో ఆ పరమాత్మ యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పరమాత్మ సామ్రాజ్యాన్ని చేరుకొని ఎప్పుడండి, అదుగోండి ఆ దివ్యమైనటువంటి ఆ పాదములను పట్టి ఎవరైతే ప్రార్థిస్తూ ఉంటారో, అందుకే ఆ పాదపద్మముల యందు మన యొక్క అచంచలమైనటువంటి భక్తి విశ్వాసములు ఉండాలి. ఆపాద మౌళి పర్యంతం ఆ పరమాత్మ యొక్క దర్శనాన్ని చేసుకొని ఆయన యొక్క అనుగ్రహానికి మనమంతా పాత్రులమయ్యేటట్టుగా ప్రయత్నిద్దాం. అందుకే చెప్పారు, త్వద్భక్త ఎత్ర మాద్యంతి అమృతరసం అరందస్య ఎత్ర ప్రవాహ అనే మాట అన్నారు. అంటే ఆయన యొక్క భక్తులు ఎవరైతే ఉంటారో ఆ భక్తులందరూ కూడా అందరూ సంపూర్ణంగా ఆనందమైనటువంటి అమృతాన్ని గురోలుతూ ఆ పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అందుకే వైఖానస భగవచ్శాస్త్రం అనేటువంటి ఒక శాస్త్రంలో ఆ పరమాత్మను ఆరాధన చేయటం వల్ల ఒక గొప్పదైన విశేషాన్ని చెప్తారనమాట. భగవదర్చా ప్రకరణం అనేటువంటి ఒక గ్రంథం ఉన్నదండి వైఖానస భగవచ్శాస్త్రంలో. దాంట్లో చెప్పారు, ఆ పరమాత్మను ఎవరైతే సేవిస్తారో, ఎవరైతే అర్చన చేస్తారో, నిత్యం ఆనందం అమృత రసపానవత్ సర్వదా తృప్తికరం శాశ్వతం పరంజ్యోతి ప్రవిశతీతి విజ్ఞాయతే అని అంటారనమాట అందులో. కాబట్టి అటువంటి గొప్పదైనటువంటి దివ్య వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారంగా జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు కేవలం ఆగమశాస్త్ర గ్రంథాలలో ఏదో పరమాత్మ యొక్క కైంకర్యాలు మాత్రమే చెప్పబడి ఉన్నాయి అనుకోవటం అవివేకం. ఆ ఆగమ గ్రంథాలలో చరితక్రియా జ్ఞాన యోగములకు సంబంధించినటువంటి అనేక విషయాలనన్నింటినీ ప్రోధి చేసి ఆ సంపూర్ణంగా ఆ గ్రంథరాశిని అందించినటువంటి వారు మహానుభావులు, మహర్షులంతా. అటువంటి ఆగమాలలో వైఖానసాగమం అనేటువంటిది కూడా ఒక ఉత్కృష్టమైనటువంటి భగవచ్ఛాస్త్రం. ఆ పరమాత్మ యొక్క తత్వం మొత్తాన్ని చెప్పేటువంటిది, ఆ ఆరాధన చెప్పేటువంటిది, ఇప్పుడు చూసేటువంటి ఉత్సవాలన్నీ ఎలా చేయాలో సంపూర్ణంగా స్పష్టంగా చెప్పినటువంటిది ఆ వైఖానస భగవచ్ఛాస్త్రం. అలా భృగ్వత్రి, కశ్యప, మరీచి మహర్షులందరూ కూడా విశదీకరించినటువంటి ఆ శాస్త్రం. అందులో ఆ పరమాత్మకు ఆరాధన చేస్తే కలిగేటువంటి ఫలితాన్ని అందులో స్పష్టంగా ఉగ్గడించి ఉన్నారు. అట్లా సేవతే వా సదీర్ఘాయు స్త్రీ పుత్ర దారా గ్రహక్షేత్రారామ యశస్ సంపదశ్చేహలోకే చిరమనుభూయ దేహావసానే అనేటువంటి మాట చెప్తారన్నమాట. అంటే ఆ పరమాత్మను ఆరాధన చేయటం వల్ల పరసౌఖ్యమే కాదు నాయన, ఇహసుఖాన్ని కూడా పొంది నువ్వు పరసౌఖ్యాన్ని అంతకు మించి అమృతమును గ్రోలితే ఎంత ఆనందమైతే వస్తుందో అటువంటి ఆనందాన్ని పరంలో పొందుతావు, ఇహంలో కూడా సంపూర్ణంగా ఈతి బాధలు లేకుండా నివసిస్తావు అని చెప్పినటువంటిది ఆ వైఖానస భగవచ్ఛాస్త్రం. కాబట్టి ఆ విధంగా పరమాత్మ యొక్క మహిమను మనమంతా మనస్సులో ఉంచుకోవాలి. అందుకే చెప్పారు, ఆ పరమపదాన్ని చేరుకునేటువంటి అనుగ్రహాన్ని నాకు అనుగ్రహించవయ్యా అని అంటారనమాట నారాయణ భట్టతిరివారు భగవంతుడి యొక్క మహిమను చెప్తూ. ఎందువల్లయ్యా అంటే కనుక ఆద్యాయాశేషకర్త్రే ప్రతి నిమిష నవీనాయ భర్త్రే విభూతేహే అనే మాట అంటారు. అంటే సంపూర్ణంగా నీవేనయ్యా ఈ సృష్టి మొత్తానికి కూడా ఆద్యుడివి అని అంటారు. సమస్తమైనటువంటి సృష్టి చేసేటువంటి వాడివి కూడా నీవేనయ్యా. అంతేకాదు నిత్య నూతనంగా ఉండేటువంటి వాడివి, ప్రతి నిమిష నవీనాయ అనే మాట అన్నారు. అంటే నిత్య నూతనంగా ఉండేటువంటి వాడివై నువ్వు విభూతేహే భర్త్రే, సమస్తమైనటువంటి సంపదలకు అన్నింటికీ కూడా అష్టైశ్వర్యములు అంటారు కదా, అన్నింటికీ కూడా అధిదైవతం పరమాత్మయే. కాబట్టి సంపదను ప్రసాదించే పరమాత్మను వీక్షించి దర్శించి అనుగ్రహాన్ని పొందుతాం. సంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద హరే సంకటహరణ గోవింద. వెంకటరమణ గోవింద హరే సంకటహరణ గోవింద.
ಸಂಕಟಹರಣ ಗೋವಿಂದ ಸಂಕಟಹರಣ ಗೋವಿಂದ ಸಂಕಟಹರಣ ಗೋವಿಂದ ಸಂಕಟಹರಣ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ 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 ಗೋವಿಂದ ಪುರಾಣ ಪುರುಷ ಗೋವಿಂದ ಹರೇ ಪುಂಡರೀಕಾಕ್ಷ 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 ಗೋವಿಂದ ಪುಂಡರೀಕಾಕ್ಷ ಗೋವಿಂದ ಪುಂಡರೀಕಾಕ್ಷ ಗೋವಿಂದ ದಶವಿಧ ರೂಪ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ರಾಮ 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 ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಹರೇ ಸಂಕಟಹರಣ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಹರೇ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಪುರಾಣ ಪುರುಷ ಗೋವಿಂದ ಹರೇ ಪುಂಡರೀಕಾಕ್ಷ ಗೋವಿಂದ ಪುಂಡರೀಕಾಕ್ಷ ಗೋವಿಂದ ದಶವಿಧ ರೂಪ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ರಾಮ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಹರಿ ಸಂಕಟಹರಣ 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 ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ 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 ನಮಃ ಸವಿತ್ರೇ ಜಗದೇಕಚಕ್ಷುಷೇ ಜಗತ್ ಪ್ರಸೂತಿ ಸ್ಥಿತಿ ನಾಶ ಹೇತವೇ
త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే నమామి నారాయణ శంకరాత్మనే. అలా పరమాత్మ యొక్క గోవిందరాజస్వామి వారి యొక్క దివ్యమైనటువంటి సూర్యప్రభ వాహన వైభవం మొత్తాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆ సూర్యుడి ద్వారా మనం తెలుసుకోవలసినటువంటి ఒక సందేశం ఉన్నది అని ప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఉన్నది. మహాత్ములైనటువంటి వారి యొక్క కార్యసిద్ధి అనేటువంటిది వాళ్ళ యొక్క బలము వలన మాత్రమే చేకూరుతుంది, కానీ ఏ విధమైనటువంటి ఉపకరణముల వలన మాత్రము కాదు అని చెప్పటానికి ఆ సూర్యుడి యొక్క ఉదాహరణనే మనందరికీ చెప్తూ ఉంటారు. ఏమిటండి ఆ శ్లోకము అంటే, రథస్యైకం చక్రం భుజగయమితాః సప్తతురగాః నిరాలంబో మార్గః చరణవికలో సారథిరపి రవిర్యాత్యంతం ప్రతిదినమపారస్య నభసః క్రియాసిద్ధిః సత్వే భవతి మహతాం నోపకరణే. రథస్యైకం చక్రం. ఆ సూర్యుడిని చూసి ఆ తాత్వికమైన సందేశాన్ని అర్థం చేసుకోండయ్యా అంటారు. ఏమంటే ఆ సూర్యుడి యొక్క రథమునకు ఉన్నటువంటిది చక్రం ఒకటే. రథస్యైకం చక్రం. పోనీ గుర్రాలున్నాయి కదండి, అవేవన్నా కానీ జాగ్రత్తగా తీసుకువెళతాయి, బ్రహ్మాండంగా తీసుకువెళతాయి. కానీ ఎట్లా ఉన్నాయండి ఆ గుర్రములన్నీ కూడా? భుజగయమితాః సప్తతురగాః. సంపూర్ణంగా పాములతో పూంచబడినటువంటి 7 గుర్రములు కూడా. ఆ 7 గుర్రములకి సర్పములు చుట్టుకొని ఉంటాయి. అలా ఇంకా మార్గమంటారా? నిరాలంబో మార్గః. ఎటువంటి ఆలంబన లేనటువంటి, ఆధారం లేనటువంటిది మార్గమేమన్నా. ఇంకా చరణవికలో సారథిరపి. సారథి కూడా ఎటువంటి వాడండి అంటే చరణవికలః, అంటే ఊరు భాగము లేనటువంటి వాడు కాబట్టి ఆయనని అనూరుడు అనన్నారన్నమాట. పాదములు లేనటువంటి వాడు ఆ సారథి కూడా. అయినప్పటికీ కూడా ఆ రవి, ఆ సూర్య భగవానుడు, ఆదిత్యుడు, ఆయన రవిర్యాత్యంతం ప్రతిదినమపారస్య నభసః. ప్రతిదినము కూడా ఆయన అనంతమైనటువంటి ఆకాశంలో ప్రతిదినం కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆయన. అలా మహాత్ములైనటువంటి వారికి క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే. క్రియాసిద్ధి అనేటువంటిది మహాత్ములైనటువంటి వారికి వాళ్ళ యొక్క బలము వల్ల మాత్రమే చేకూరుతుంది, కానీ వారి దగ్గర ఉన్నటువంటి ఉపకరణముల వలన మాత్రము కాదు. ఉపకరణములు కేవలం ఒక ఆలంబనగా ఉంటాయి అంతే. సంపూర్ణంగా అవి లేకపోయినప్పటికీ కూడా, అవి సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా ఒక వ్యవస్థను నిర్వహించటానికి అందు ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిలో బలం ఉండాలే, కానీ తన చుట్టూ ఉన్నటువంటి పరివారం ఏమీ పనిచేయటం లేదని దూషించకూడదు ఎప్పుడూ కూడా. అది జరిగింది అంటే, ఆ పని జరిగింది అంటే ఆ వ్యక్తిలో బలం ఉండాలి. మహాత్ములైనటువంటి వారికి క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే. ఉపకరణములతో అక్కడ పని లేదు అనేటువంటి ఒక సందేశం కూడా మనం ఆ తాత్వికమైన విషయం కావచ్చు, మనం లౌకికంగా మన యొక్క మనుగడను సాగించడానికి కావచ్చు, ఈ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అటువంటి గొప్పదైనటువంటి సూర్యప్రభ వాహనంలో ఆ సూర్యప్రభారూఢుడైనటువంటి గోవిందరాజస్వామిని వీక్షించి మనమంతా కూడా అనుగ్రహాన్ని పొందుదాం.
ఓ